నమస్తే. నేను మీ క్రాంతి కుమార్ బందేలా. ఇక ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక అసలు విషయానికొస్తే ముచ్చటేందంటే, ఈసారి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లల్లా యువజన పార్టీ తరఫున నేను హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నుండి ఎంపీ లెక్క పోటీ చేస్తున్నా. చాలామంది అడుగుతున్నారు, ఏంది భయ్ మీరు 2 జాలలకించి పోటీ ఎందుకు చేస్తుర్రు అని చెప్పేసి. అయితే హైదరాబాద్ సిటీలో మాహౌల్ చాలా ఖరాబ్ అయింది. ఇంకా బిగడాన్సురు కొడుకులు. ఒక దిక్కేమో ఓడు హిందూ అంటున్నాడు, ఇంకో దిక్కేమో ఇంకోటి ముస్లిం అంటున్నాడు. హైదరాబాద్లోనేమో ముస్లిం పార్టీ వాడు ఎంపీ లెక్క ఉంటే, ఇక ఈడ మన సికింద్రాబాద్లోనేమో హిందూ పార్టీ వాడు ఎంపీ లెక్క ఉన్నాడు. వీళ్ళు ఇక హిందూ ముస్లిం అని చెప్పేసి ఇక మొత్తం కొట్లాడిపించుకుంటా ఆఖరికి డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికి ఏం లేకుండా చేస్తారు. ప్రమోషన్లు అయితే గట్టిగా చేసుకుంటారు కానీ డెవలప్మెంట్ అయితే జీరో ఉంది. సో ఇదన్నీ కాదురా బై, మాకు కావాల్సింది బెటర్ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ కేరు, ఇవన్నీ పక్కన పెడితే బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న సిస్టమ్, కరప్షన్ లేని సిస్టమ్. వీటి గురించి ఎవడు మాట్లాడతలేడు. సో ఎవడో ఒకడు ముందుకు రావాలి కదా. ఎవడు ముందుకు వస్తాడు అంటే కేవలం ఒకరు రాగలుగుతారు, వాళ్ళు ఈ దేశ యువత. సో ఈ దేశ యువకుడిలాగా నేను ఈసారి 2 జాలలకించి యువజన పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా పోతే చాలామంది అడుగుతున్నారు, మరి ఇక ఎలక్షన్లు అంటే అన్న మరి ఎట్లా అని చెప్పేసి అంటున్నారు. ఇక చూడు భయ్, మాకైతే అంత కెపాసిటీ లేదు, ఖర్చు అయితే పెట్టలేము మేము. మా దగ్గర మా క్వాలిఫికేషన్లు మంచిగా ఉన్నాయి. ఎవరన్నా ఇగో 4-5 ఏళ్ళ నుండి అన్న ఇగో ఇది పరిస్థితి ఇది అని అంటే మాకు చేతనైనటువంటి హెల్ప్ మేము చేస్తుండే. అది పోలీస్ స్టేషన్లలోనే అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా పంచాయతీలు అయి ఉండొచ్చు. ఏమైనా అరే మా దగ్గరకు వచ్చి మేము చేయగలిగింది మేము చేస్తుండే. అట్లనే చాలామంది ప్రేమను గెలుచుకుంటూ వచ్చినాము. ఇక మీదట కూడా అందరి ప్రేమను గెలుచుకుంటూ పోతాము. ఇక పైసలు ముచ్చటకు వస్తే ఖర్చు పెట్టే కెపాసిటీలను అయితే మేము నిజంగా లేము. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లకే ఒక్కో కాన్స్టిట్యున్సీకి 50 కోట్ల దాకా ఖర్చు పెడతారు. ఇక ఎంపీ ఎలక్షన్లు అయితే 7 కాన్స్టిట్యున్సీలు ఒక జాల కలిస్తే ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో మీరే లెక్కేసుకోండి. మామూలుగా లెక్కలేస్తే ఎలక్షన్లల్లో మీకు పాంప్లెట్లు, ఫ్లయర్లు, ఇక బుక్లెట్ల లెక్క కూడా ఇస్తారు కదా, వాటి ఖర్చు ఎంతనో మీకు తెలుసా? దగ్గర 1 కోటి నుండి 2 కోట్లు. ఇక నేను తక్కువనే చెప్తున్నా, మినిమం చెప్తున్నా. అవన్నీ ప్రింటింగ్ చేయించి పంచనీకే ఖర్చు అవుతాయి. తర్వాత వీళ్ళు పెద్ద పెద్ద రథాలు పెడతారు కదా, మొత్తం ఇట్లా లామినేట్ చేయించి మొత్తం అవేవో మొత్తం రంగులు వేసి క్యాండిడేట్ అని చెప్పేసి మొత్తం కాన్స్టిట్యున్సీలో తిప్పుతారు కదా, వాటికి అయ్యే ఖర్చు దగ్గర ఒక్కో బండికి 5-6 లక్షలు అవుతుంది. ఇక అట్లా 10 బండ్లు పెట్టిర్రు అనుకోండి 60 లక్షలు. ఇక 60 లక్షలు ఈడనేమో ఈ పాంప్లెట్లు, ఫ్లయర్లు ఇవన్నీ చూసుకుంటూ పోతే వీటికి ఒక 2 కోట్లు. మళ్ళీ ఇవన్నీ పక్కన పెడితే హోర్డింగ్లు, బ్యానర్లు, పోస్టర్లు, అబ్బబ్బబ్బబ్బబ్బా. ఇక ఖాళీ ఎలక్షన్ మెటీరియల్ మొత్తం ఒక జాగాలో అక్యుములేట్ చేసి ఇచ్చేపియనీకనే 5 నుండి 6 కోట్లు అవుతుంది. ఎలక్షన్ కమిషన్ లిమిట్ ఏమో 70 లక్షలు ఉంది. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా డీప్గా పోతే ఇక బూత్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చేసరికి బూత్కి 10,000 అంటారు, 20,000 అంటారు. మేము ఇంకా తక్కువనే చెప్తున్నాం, 50-60 వేల కాడికి వెళ్ళిపోతుంది. ఇట్లాంటి పరిస్థితి మారదా అని చెప్పి ప్రతి ఒక్కడు అంటాడు, కానీ ముందుకు వచ్చేవాడు పనిచేసే పరిస్థితిలో లేడు. మాకు చెప్తారు, అరే ఓల్డ్ సిటీలో పోతే అట్లుంటుంది ఇట్లుంటుంది. అరే ఎట్లుంటుంది రా భయ్, రోజు తిరుగుతూనే ఉన్నాం. ఓల్డ్ సిటీలో తిరుగుతున్నాం, న్యూ సిటీలో తిరుగుతున్నాం, హైదరాబాద్లో తిరుగుతున్నాం, సికింద్రాబాద్లో తిరుగుతున్నాం. కానీ మాకు ఎట్లాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే లేవు. ఆడ అట్లాంటి వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, కొడతారు, చంపుతారు, అంటే చచ్చిపోతాం. బరాబర్ మేము అనుకున్న దాని గురించి కొట్లాడుతూ చచ్చిపోతాం, ప్రాబ్లం ఏం లేదు. మ్యాక్సిమం ఏం చేస్తారు, కొడతారు, తిడతారు, లాస్ట్కి చంపగలిగితే చంపుతారు. ఇట్లాంటి కరప్షన్ ఉన్న ఈ దరిద్రపు సిస్టంలా బతుకుడు కంటే గట్లా పోయి ఎలక్షన్లు కొట్లాడుకుంటా మంచితనంతో ముందుకు పోతూ సావడం అనేది 100% మేలు అని మేము డిసైడ్ అయిపోయినాం. సావంటే మాకు భయం లేదు. ఇక ఫర్దర్గా కన్క్లూజన్ మాట్లాడుకోవాలని అంటే చాలామంది అనుకుంటారు, అరే దేశం బాగుపడాలంటే యూత్ ముందుకు రావాలని చెప్పేసి. ఈరోజు పొద్దున ఒక జెండా కార్యక్రమం దగ్గరకు పోయినప్పుడు కూడా పిల్లలు మీదే ఫ్యూచర్ అంటారు, కానీ మా ఫ్యూచర్ మాకు ఇగో చేతులకు పెద్దగా అయినా ఇవ్వండి అంటే ఎవ్వడు ఇచ్చేటోడు లేడు. కాబట్టి ఇయ్యాడు కాబట్టి మేమే గుంజుకుంటున్నాం. ఈసారి అట్లా గుంజుకోనికని ఎలక్షన్లు కొట్లాడుతున్నాం. ఇక ఈడ మా ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా పెట్టుకుంటున్నాం. మేము కొన్ని కరపత్రాలు పెట్టుకుంటాం, పబ్లిక్లోకి పోతాం, మీకేం కావాలి, మేమేం చేయగలుగుతామో అడుగుతాం, వాళ్ళకు మేము చేయగలిగింది చేస్తా అని చెప్తాము. ఇక అట్లనే ఓట్లు అడుగుతాం, అంతే. ఇంత సింపుల్గా మేము ఎలక్షన్ని కొట్లాడదాం అనుకుంటున్నాం. అండ్ వీ వాంట్ టు బీ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ద ఫెలో యంగ్ పీపుల్. యూత్ ఎవరెవరైతే ఎలక్షన్లలో కంటెస్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి మేము ఒక ఇన్స్పిరేషన్ లాగా మోడల్ని సెట్ చేద్దాం అనుకుంటున్నాం. అరే వీళ్ళు ఇట్లా కొట్లాడిర్రా బాయ్, రేపు పోతే మనం కార్పొరేటర్ లాగా కూడా గిట్లనే నిలబడవచ్చు. రేపు పోతే నేను ఎమ్మెల్యే లెక్క కూడా గిట్లనే నిలబడవచ్చు. పబ్లిక్ నుండి ఇట్లా కష్టపడితే వీళ్ళలాగా కష్టపడితే నేను ఎమ్మెల్యే అయితే ఎంపీని అయిపోతా, పబ్లిక్కి మంచి సేవ చేసుకోవచ్చు అనే ఆలోచనను
యూత్లో కల్పించాలనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కడు అంటారు భారతదేశ భవిష్యత్తు మన యువత అని అంటారు. దొంగ నా కొడుకులు అరే జెండాలు మోసి జిందాబాద్లు కొట్టడానికే తప్ప యూత్ని ఎందుకు వాడతలేరు? సో ఇట్లాంటి పరిస్థితి మారాలి అని అంటే యూత్ రాజకీయాలకు రావాలి. ఆ యూత్ రాజకీయాలకు రావాలి అని అంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఇంతకుముందు ఆ ప్లాట్ఫామ్ లేకుండే, ఈరోజు ఆ ప్లాట్ఫామ్ ఉంది. అదే యువజన పార్టీ. సో మనము మన కోసము పెట్టుకున్న పార్టీ యువజన పార్టీ. ఈసారి ఈ పార్టీ నుండి మీ అందరికీ యువకులు తలుచుకుంటే ఏం చేయగలుగుతారు అనేది ప్రాక్టికల్ వేలో చూపిస్తాం. మా దగ్గర చెప్తున్నాం కదా, అరే ఇక అదేంది సిచ్యువేషన్ గిట్లుంది గట్లుంది అని ఎగ్జాజరేట్ చేయకుండా రియాలిటీ ఏంది మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. ప్లీజ్ ఫాలో అస్ అండ్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ సోషల్ మీడియా ఛానల్స్. జై యువజన, జై హింద్.